హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పద్దు ఫ్యాషన్ వరల్డ్. అందరు ఎలా ఉన్నారు? ఈ వీడియోలో అయితే నేను శ్రీజైన్ జ్యువెల్ పార్క్లో అక్షయ తృతీయకి కలెక్షన్స్ వచ్చింటే కొన్ని నేను పిక్ చేసి మీకు షేర్ చేస్తున్నాను. నాకైతే ఇవి చాలా యూనిక్గా అనిపించాయండి. చూడండి ఎంత బాగుందో అసలుకి. ఇది వినాయకుడు, ఇది వచ్చేసి మనకి డైమండ్స్ పెండెంట్ అండి. కింద టాన్సనైట్ స్టోన్ వస్తుందన్నమాట. ఫేస్ మనకి వినాయకుడి ఫేస్ లాగా వచ్చేసింది. చూడండి ఎంత బాగుంది అసలుకి, ఎంత క్లారిటీగా, ఎంత మంచిగా ఉందో. నాకు ఈ డిజైన్ నచ్చి వెంటనే ఇదైతే నేను ఆర్డర్ పెట్టేశాను. సో ఇలా ఉందన్నమాట. మనం ఇట్లా ఇటాలియన్ చైన్కి కానీ, సింపుల్గా బ్లాక్ బిట్స్కి కానీ, లేదంటే సింపుల్ కంటి అలా వాటి మీదకైనా మనం యూస్ చేయొచ్చు. వీటి ఇయర్ రింగ్స్ కూడా మనకి సేమ్ ఇలానే ఉన్నాయండి. చూడండి ఒకసారి ఇలా ఎంత బాగున్నాయి అసలుకి. ఇయర్ రింగ్స్ కూడా సేమ్ మనకి పెండెంట్ లాగే వచ్చేసాయి. సో ఇదన్నమాట. వీటి కాస్ట్ వచ్చేసి నాకు వేసిన బిల్ అయితే పెండెంట్ అండ్ ఇయర్ రింగ్స్కి నాకు 1,50,000 అయితే పడిందండి. సో విత్ ఇటాలియన్ చైన్ అయితే మనకి 2 lakhs అయితే పడుతుంది. సో నాకు టోటల్ 2 lakhsలో అయితే 4 అయితే వచ్చేసాయి. నెక్స్ట్ వచ్చేసి ఇదండి. ఇది కూడా అనదర్ మోస్ట్ ట్రెండింగ్ అనమాట. పోల్కీలో మనకి కంటి డిజైన్ వచ్చేసింది. సో ఇదంతా మనకి డైమండ్ సెట్ అనమాట. డైమండ్స్, పోల్కి స్టోన్స్ అయితే ఉంటాయి అనమాట ఇందులో. ఇది వచ్చేసి 18 క్యారెట్ అండి గోల్డ్. సో 18 క్యారెట్లోనే మనకి కొంచెం మ్యాట్ ఫినిషింగ్, యాంటిక్ ఫినిష్లో అయితే వచ్చేసిందండి. చూడండి ఎంత బాగుందో. దీని లుక్ మనం ఎలా చూసే కంటే మనం వెయిట్ చేసినప్పుడు ఆ షైనింగ్ మన మీద చాలా అంటే చాలా బాగుంటుందండి. నాకైతే ఇది కూడా చాలా బాగా నచ్చింది. వీటి ఇయర్ రింగ్స్ అయితే ప్రజెంట్ లేవండి అవైలబుల్గా. సో ఇదండి మనకి ఇలా ఉంటుందన్నమాట. ఇది ఇలా చూడడం కంటే మనం ఆ స్కిన్ మీద వేసుకున్నప్పుడు దీని లుక్ అనేది చాలా బాగుంటుందన్నమాట. సో నేను ఆల్రెడీ వేసుకొని చూసాను కాబట్టి చెప్తున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి ఇదండి. ఇవన్నీ మనకి ఎలా అంటే యాంటిక్ ఫినిషింగ్ అలా వస్తాయన్నమాట కంటిలోనే మనకి. ఇది కూడా కొంచెం డిఫరెంట్గానే ఉందన్నమాట మోడల్, ఎందుకంటే కంటి మీద కూడా డిజైన్ చూడండి మీకు. సో ఇది గ్రాస్ వెయిట్ అయితే మనకి 40.44 గ్రామ్స్లో అయితే ఉందండి. మీకు ఇలాంటి వాటికి మీద ఇయర్ రింగ్స్ కావాలన్నా వాళ్ళు డిజైన్ చేసి ఇస్తారు, మీకు ఎలాంటి డిజైన్ కావాలి అన్నా కూడా. సో ఇవన్నీ విక్టోరియన్ మోడల్స్ అన్నీ. సో ఇదంతా మనకు వచ్చేసి పోల్కి డైమండ్స్ అనమాట. సో 2 లేయర్స్లో అలా ఉన్నాయి. ప్లస్ ఇది కూడా మనకి పోల్కి డైమండ్స్లోనే వస్తుందన్నమాట. చూడండి ఎంత బాగున్నాయో. విక్టోరియన్ మోడల్స్ అనమాట ఇవన్నీ. ఇది ఎక్కువ పల్స్ అండ్ డైమండ్స్ అయితే వచ్చేసింది చోకర్ టైప్లో. సో ఎక్కువ డైమండ్స్ అండ్ పోల్కి కావాలనుకున్న వాళ్ళు కూడా ఇలా ప్రిఫర్ చేయొచ్చు. ఇది కూడా మనకి 2 లేయర్స్తో అయితే వచ్చేసింది. ఆల్మోస్ట్ ఇవన్నీ మనకి డైమండ్స్ అండి, పోల్కి అండ్ డైమండ్స్లో వస్తాయి అన్నమాట. సో ఇవన్నీ మనకి ఎలా అంటే లగ్జరియస్గా ఉంటాయి అన్నమాట. పోల్కి డైమండ్స్ అంటే మనకి లగ్జరియస్గా కనపడుతూ ఉంటుంది అనమాట జ్యువెలరీ. చాలా అంటే చాలా బాగుంటుంది. మీకు ఈ డిజైన్ నచ్చి మీరు స్టోన్స్ చేంజ్ చేయాలన్నా కూడా వాళ్ళు స్టోన్ చేంజ్ చేసిస్తారు. సో ఇప్పుడు బీడ్స్లో కూడా, పల్స్లో కూడా మనకి చాలా ట్రెండింగ్లో ఉన్నాయి కదా జ్యువెలరీ. సో ఇలా అనమాట. ఇది కూడా మనకి 62.47 గ్రాస్ వెయిట్తో ఉందండి. నాకు ఇది కూడా 2 లేయర్స్తో చాలా బాగా అనిపించింది కొంచెం డిఫరెంట్గా అనిపించింది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇది అండి. ఇది కూడా చాలా రేర్ కలెక్షన్ అనమాట కలరు. సో చూడండి మీరు, లైట్ పింక్ షేడ్ వచ్చిందనమాట. ఇది పర్ల్ చోకరే అనమాట మనకి. ఇది కూడా మనకి మోజనట్స్ పోల్కిలో వస్తుంది అనమాట. సో 14 క్యారెట్ ఇది అయితే మనకి. సో ఇలా ఉన్నాయి మోడల్స్. నెక్స్ట్ ఇది కూడా మనకి కొంచెం డిఫరెంట్గా అయితే వచ్చేసింది పోల్కి అండ్ డైమండ్స్లో. ఇలాంటిది ఒకటి త్రిష గారు అయితే వెయిట్ చేశారు. ఆ ఫోటో నాకు పిక్ దొరకలేదు, బట్ చాలా బాగుండే. బ్లాక్ శారీ మీదకి చాలా బాగుందనమాట. బ్రైడల్ వేర్కి చాలా బాగుంటాయి ఇలాంటివన్నీ. కొంచెం హెవీగా కావాలి అనుకున్న వాళ్ళకి కూడా బాగుంటుంది. 64.14 గ్రాస్ వెయిట్ అయితే ఉంది ఇది మనకి. సో ఇంకా సింపుల్గా కావాలన్నా కూడా ఉన్నాయండి, బట్ నేను ఆ రోజు పోల్కి మోడల్స్ అయితే చూసాను. అవే చూపిస్తున్నాను మీకు. కొంచెం న్యూ మోడల్స్ కనిపించాయి నాకు వీటిలో, అందుకనేసి ఇలా ఉన్నాయన్నమాట. నేను ఇవి మీకు ఇలా చూడడం కంటే మేము ఇలా హ్యాండ్ మీద కానీ ఇలా స్కిన్ మీద వేసుకున్నా కూడా లుక్ అనేది చాలా బాగా తెలుస్తుంది అనమాట.
యాంటిక్ ఫినిష్ విక్టోరియన్ మోడల్స్ ఇవన్నీ ఏంటంటే చూసేదానికంటే మనం వేర్ చేసుకున్నప్పుడు మన మీద సో చాలా లుక్ క్రియేట్ అవుతుందన్నమాట. చాలా లగ్జరీ లుక్ అయితే కనపడుతుంది. సో ఇది వచ్చేసి మనకి బ్లాక్స్లో బ్లాక్ ఇష్టపడే వాళ్ళకి బాగుంటుంది. సో నెక్స్ట్ ఇదండి చూడండి, హ్యాండ్స్ మీద పెట్టుకుంటే షైనింగ్ ఆ పోల్కి డైమండ్స్ షైనింగ్ మీకు రిఫ్లెక్ట్ అవుతుందన్నమాట. మనకి చాలా బాగుంటుంది. సో ఇలా ఉంది. నెక్స్ట్ వచ్చేసి మీకు ఇక్కడ నేను అన్ని గ్రాస్ వెయిట్ చూపిస్తున్నాను. టోటల్ అంతా ఏదైనా మిస్ అయింటే ఐ మీన్ దానికి ట్యాగ్ ఉండదండి. సో ఇది వచ్చేసి 14 క్యారెట్ డైమండ్స్ అండ్ పోల్కి. ఇది కూడా చాలా సింపుల్గా చాలా బాగుంది అనిపించింది. వీటి ఇయర్ రింగ్స్ కావాలన్నా కూడా మనం సేమ్ మోడల్స్లో కానీ లేదంటే మీ దగ్గర ఉన్న మోడల్లో కానీ మనం తీసుకెళ్ళి ఇస్తే వాళ్ళు చేసిస్తారు. సో నెక్స్ట్ వచ్చేసి ఇదే అండి. ఇది కూడా మనకి పర్పుల్ కలర్ బీడ్స్ ట్రాన్స్పరెంట్ బీడ్స్లో వస్తుంది అనమాట. చూడండి ఎంత షైనీగా ఎంత బాగుందో. ఇది కూడా నాకు చాలా బాగా నచ్చింది. సింపుల్గా చోకర్. సింపుల్గా ఇష్టపడే వాళ్ళకి వీటికి మనం స్టడ్స్ ఇట్లా మిడిల్లోది తీసి మనం స్టడ్ లాగా ఇయర్ రింగ్స్ కూడా మనం చేయించుకున్న చాలా బాగుంటుంది. సింపుల్ లుక్ చాలా లగ్జరీగా క్రియేట్ అవుతుంది అనమాట. సో ఇది కూడా మనకి 14 క్యారెట్ అండి. ఇది 42.34 గ్రాస్ వెయిట్లో అవుతుంది. నెక్స్ట్ ఇదండి నవరత్న కలర్స్ అనమాట మనకి. సో ఇలాంటి 1 పీస్ తీసుకున్నా మనం ఏ శారీ మీదకైనా డ్రెస్సెస్ మీదకైనా మనం మ్యాచ్ చేసుకోవచ్చు అనమాట. దీంట్లో ఆల్మోస్ట్ మనకు అన్ని కలర్స్ అయితే ఉంటాయి కదా. సో ఇది కూడా చాలా బాగుందండి. ఇట్లా మనకి నవరత్న చోకర్ అనమాట పల్స్లో. చాలా అంటే చాలా బాగుంది ఇది కూడా. సో నెక్స్ట్ ఇయర్ రింగ్స్ అండి. పోల్కి డైమండ్స్లోనే మనకి ఇయర్ రింగ్స్ అనమాట. చూడండి ఎంత బాగుందో. మీకు ఇంకా వీటిలో డిజైన్స్ మోడల్స్ కావాలన్నా కూడా మనం చేయించుకోవచ్చు. సో వాళ్ళ దగ్గర ఉన్న కొన్ని మోడల్స్ అయితే నేను మీకు షేర్ చేస్తున్నాను. సో చూడండి ఇలా ఉన్నాయన్నమాట. మనకి ఇలాంటి వాటిలో కూడా పేర్ చేసుకోవచ్చు వాటి మీదకి, లేదంటే మనం సపరేట్గా అయినా చేయించుకోవచ్చు అనమాట. సో ఎలా అయినా వాళ్ళు మనకి చేసిస్తారు. నాకు ఈ ఎలిఫెంట్స్ అయితే చాలా బాగా నచ్చాయి. చాలా క్యూట్గా అనిపించాయి. కొంచెం రేర్గా అయితే అనిపించింది అనమాట. సో మనం రెగ్యులర్గా కాకుండా రేర్గా ఉండేలాగా చూసుకుంటాం కదా ఎవరైనా మ్యాక్సిమం. సో అలాంటి వాటిలో కూడా మనం తీసుకెళ్ళి చేయించుకోవచ్చు. ఇంకా మీ దగ్గర ఉన్న రేర్ మోడల్స్ అలా. సో నాకైతే చాలా బాగా నచ్చాయి. కొంచెం డిఫరెంట్గా అనిపించింది. ఇవి సింపుల్గా స్టడ్స్ యూస్ చేసుకునే వాళ్ళకి చాలా బాగుంటాయి. పోల్కి డైమండ్స్ అండి ఇవన్నీ నేను చూపిస్తున్నవి ఇందులో. సో ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.